నా కూతుర్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని ప్రాణాలతో వదలకూడదు సార్. సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ఇంటికి వచ్చేస్తావా? పోరా ముందు, పోరా బయటికి పొమ్మంటుంటే. వాడిని వదిలో. ఏంటి? మీరాని ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను సార్. వెళ్ళు. వదలరా, ఆ మత్తులో పడితే గమ్మత్తుగా మత్తు వదలరా, మత్తు వదలరా. అసలు మనం కలిసి ఉండకూడదు మీరా. అవల్లేగా నీకు ఈ పరిస్థితి. నేను నిద్రపోయినప్పుడల్లా నీ మాటలు నేను వినగలను. ఇప్పుడు నేను మాట్లాడేది వింటున్నావా? ఇకపై నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. నన్ను క్షమించు మీరా. నాన్న, దాన్ని ఎగరనివ్వండి ప్లీజ్. సార్, మీరా ఉండాల్సిన చోటిది. మాతో కాదు, తను నీతోనే ఉండాలి. తను రోజు నీ గొంతుకు వినాలి. త్వరలోనే తను లేచి నడుస్తుందన్న నమ్మకం నాకుంది. నీ మీరా నువ్వే కాపాడుకో. నాకు తెలిసి మీరా అంటే నచ్చని వాళ్ళు లేరు, మీరాకి నచ్చని వాళ్ళు లేరు. బాగా ఆలోచించి చెప్పు. మీరాకి నాకు బాగా తెలిసిన వాళ్ళే ఎవరో ఈ పని చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ బట్ కార్తీక్ అని ఒకరు తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తను కూడా నో అని చెప్పిందే. 2-3 సార్లు ఫోన్ లో మాట్లాడినప్పుడు పొలైట్ గా చెప్పి చూసింది. మరో రోజు చేస్తే తిట్టేసింది. ఆయన ఏమైనా చేస్తుంటారేమోనని. ఆయన ఎక్కడుంటారు? ఆయన అడ్రస్ తెలుసా మీకు? నాకు బిజినెసే ముఖ్యం. దారికి వస్తాడేమో చూడు, లేకపోతే లేపే. Move aside, man. What's wrong with you? నీతోనే రా మాట్లాడుతున్నాను. నువ్వేమన్నా సైకోనా? గుద్దుంటే చచ్చిపోయిండే వాడివి.
మీరా ఏం పాపం చేసిందిరా? మీరాకేమైంది? మీరాకి ఏమైంది? వెల్, నేను మీరాని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను, నిజమే. బట్ తన చాయిస్, నువ్వే. ఆ విషయం నాకు తెలిసాక నేను తనకి కాల్ చేయడం కూడా మానేశాను ఇంద్ర. ఎనీవే, ఏదైనా హెల్ప్ కావాలంటే లెట్ మీ నో. యా, హలో. రే సతీష్, గాజువాక దగ్గరలో ఒక పెద్ద స్లమ్ ఏరియా ఉందట. అక్కడ నీకెవరన్నా తెలుసా? ఎందుకురా? అది ఇలాంటి ఒక మ్యాటర్ ఏమన్నా జరిగితే ఆ ఏరియాలో ఉన్న పెద్దవాళ్ళకి తెలుస్తుందట. అందుకే. రేయ్, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ మామగారు ఇల్లు అక్కడేరా. రేపు వెళ్దాంలే. అలాగేరా. రే ఇంద్ర, దిగులు పడకుండా వెళ్ళి నిద్రపోరా. రేపు చూసుకుందాంలే. ఇలా చూడు, వచ్చిన మ్యాటర్ మాత్రం చెప్పేసి వెంటనే వెళ్ళిపోవాలి. ఎవర్రా? అన్నా, మన పాండు చెప్పాడన్నా, అందుకే తీసుకొచ్చాను. ఏంటి విషయం? మరేం లేదన్నా, మీ ఏరియాలో ఒక అమ్మాయిని నలుగురు హత్యా ప్రయత్నం చేశారు. అయితే ఏంటి ఇప్పుడు? ఈ ఏరియాలో మీకు తెలియకుండా ఏది జరగదన్నారు. అయితే మా ఏరియా వాళ్ళే చేశారంటున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ లవ్వర్. మొత్తం నలుగురు కలిసి చేశారు. అందులో ఒకరి పేరు కూడా ఏదో శేఖర్ అట. మీకు శేఖర్ అని ఎవరైనా తెలుసానా? రే, వెళ్ళి శేఖర్ని రమ్మను. ఏంటి తాతయ్య? వీడి పేరు శేఖరే, నా మనవడు. అయితే వీడే చంపాడంటావా? ఓ, హత్య చేస్తే స్లమ్మోడు, దొంగతనం చేస్తే స్లమ్మోడు, రేప్ చేస్తే స్లమ్మోడు. తప్పు చేసే వాళ్ళందరూ ఇక్కడ లేరు, స్లమ్ముకి బయటే ఉన్నారు. కోప్పడకండి. రే, ఎవర్రా వీళ్ళని తీసుకొచ్చింది? అన్నా, ఒట్టన్నా, నాకు మ్యాటర్ ఏంటో తెలియదన్నా. ఏంట్రా తెలియదు నీకు? ఒంట్లో ఇన్ని సమస్యలు ఉంచుకుని ఏం చేయబోతున్నావయ్యా? ఇక్కడ ఆ సోము గడిదే పెద్ద గ్రూపు. ఏదైనా గొడవ వస్తే మనిషిని బోట్లో వేసుకుని సముద్రానికి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికి చేపలకు పడేస్తాడు. కానీ ఆడవాళ్ల జోలికి మాత్రం ఎప్పుడూ వెళ్ళడు. ఇక్కడ జరిగేవన్నీ ఆస్తి గొడవలే, డబ్బు కోసం శాల్తీలు లేపేయడం. కానీ నీ మ్యాటర్ వేరే. పోలీసులకు భయపడే వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. వాడు ధైర్యంగా ఇదే ఊళ్ళో ఉండాలి. నీకు సపోర్ట్గా నేనున్నాను. నా కొడక చెవుడే అనుకుంటే కళ్ళు కూడా దబ్బాయిరా. డబ్బులు తర్వాత ఇస్తాను, పోరా అమ్మంటుంటే. తర్వాత ఇస్తాను చెప్పానా, పోరా. వాడు చెవిటివాడు కదరా, తిట్టినంత మాత్రాన్ని వినపడుతుందా ఏంటి? వాడు చెవిటివాడు కదరా, తిట్టినంత మాత్రాన వినపడుతుందా ఏంటి? నీకు ఎన్నిసార్లు చెప్పాను, డబ్బులు కావాలంటే వచ్చిన వాడు అడగద్దు అని. ఇదే సార్ ఫాస్ట్ మూవింగ్. ట్రై చేసి చూడండి, సౌండ్ బాగుంటుంది. రే, ఇప్పుడు ఎందుకురా ఇది? నేను సడన్ గా వినే సౌండ్ వల్లే కదా షాక్ అయి నిద్రపోతున్నాను. ఆ సౌండే నాకు వినపడకపోతే?
ఇంద్ర మన వల్ల కాందంటూ ఏదీ లేదు. సడన్ గా ఒక ట్రైన్ మనల్ని దాటుకుంటూ వెళ్తుంది. అది షాక్. ఆ ట్రైన్ మనల్నే దాటి వెళ్తుంది అని ఊహించినప్పుడు అది షాక్ కాదు. అనుక్షణం సమస్యను ఎదురు చూస్తూనే ఉండాలి. ఏదీ నిన్ను ప్రభావితం చేయకూడదంటే నువ్వు మనస్సు పెడితే సాధ్యమవుతుంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నీ వల్ల అవుతుందని నమ్ము. నిన్ను భయపెట్టే విషయాల నుంచి కాన్సంట్రేషన్ని వేరే వైపు మళ్లించు. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధించొచ్చు. రేయ్ వస్తున్నాడు రా. ఈ విషయం తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. ఫైలు సంగతి బయటికి తెలియనివ్వకండి బాబు. మీరు అడిగిన అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఈ 1 ఇయర్లో వైజాగ్లో 124 మర్డర్ కేసులు నమోదయ్యాయి. వాళ్లలో సగం మంది లోపల ఉన్నారు, మిగతా సగం మంది ఇంకా బయటే ఉన్నారు. వీళ్లల్లో మీరు వెతికే వాళ్ళని ఎలా కనిపెడతారో తెలియడం లేదు. ముఖ్యంగా మీరు వెతికే శేఖర్ అనే వ్యక్తి పేరు ఈ లిస్టులోనే లేదు. నా వల్ల అయిన సాయం నేను చేశాను. మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. మీరు వాళ్ళని కనిపెడితే నాకు సంతోషమే బాబు. హలో చెప్పరా బావా? ఆగరా. ఏయ్, ఎవరు నువ్వు? ఎవరి మీద చేస్తున్నా? ఏమైందిరా? బాబు బాబు ఏంటి గొడవ? అదే రింగ్ టోన్ సార్. వీడి పేరేంటి అడగండి సార్. నీ పేరేంటయ్యా? రాజు సార్. రాజు. బాబు ఇలాంటి రింగ్ టోనే 1000 మంది దగ్గర ఉంటుంది. అందరినీ అనుమానించగలమా? లేదు సార్. ఈ రింగ్ టోన్ నీకు ఎవరిచ్చారు? నా ఫ్రెండ్. వాడి పేరేంటి? శేఖర్. ఏంటి సార్ మీరు మాట్లాడమంటే మాట్లాడి చూపించాను. తర్వాత ఏం చేయాలి? ఎవరు మామ వీళ్ళు? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. బీచ్ లో జంటగా తిరిగే వాళ్లలో అన్నచరులు ఎవరో పోల్చుకోవచ్చు, కానీ రింగ్ టోన్ తోనూ పేరుతోనూ మీరు వెతికే వ్యక్తిని కనిపెట్టడం చాలా కష్టం.